రెడ్డి రెడ్డి కాదంటారు, జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కాదంటారు. ప్రతి నాయకుడికి ఫార్ ఎగైనిస్ట్ ఉంటుంది. ఆ రైట్ టు లివ్ అనేటువంటి ప్రాథమిక హక్కుని మీరు వైలేట్ చేసేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? ఆ చట్టాలు పెట్టాల. రేపు పొద్దున ఖచ్చితంగా వాటిని కోర్టులు ఇనిషియేట్ చేస్తాయి. అందరితో కూడా ఆ కేసుల్లో ఎక్కడ చిరువు కనపడదు, రిలాక్సేషన్ కనపడదు. ముట్టలాడించుకుంటే వాళ్ళ కసి ఏంటి, వాళ్ళ వ్యాసం ఏంటి? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్టు, ఎడిటరు, ఆర్టీఐ కమిషనరు, గతంలో కమిషనర్ చైర్మన్గా పనిచేసిన విజయబాబు గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయన విజయవాడ వచ్చారు. డిజిటల్ మీడియా అసోసియేషన్ సంబంధించి ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేపథ్యంలో ఆ కార్యక్రమంతో పాటు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చాలా రోజుల తర్వాత ఒక విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వచ్చారు, సొంతంగా మీరు ఒక బ్రాడ్కాస్టింగ్ కూడా నెలకొల్పారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఎదుటివారిని దొంగల్లో చూసే పరిస్థితి ఎందుకని రాష్ట్రంలో ఉందంటారు? బహుశా ఒక సఫిషియెంట్ మెజారిటీ ఉన్నా కూడా ఎందుకో పాలకులు మరి వాళ్ళు తీవ్రమైనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ మొహాల్లో చూస్తే నాకున్న జర్నలిజంలో ఉన్న సుదీర్ఘ అనుభవం, రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు చూసుకుంటే నాకు చాలామంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉండేవి. అంజయ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ని, కానీ జోకులు వేస్తుండేవాడు ఆయన. విజయభాస్కర్ రెడ్డి గారు అంత గంభీరంగా ఉన్న ఆయన జర్నలిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సరదాగా మాట్లాడుతూ ఉండేవాడు. అదేవిధంగా ఈ మన తదనంతర కాలంలో ఈవెన్ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు వేరు. మరి ఎందుకు ఆయన పారిశ్రమం ఎందుకు మారిందో కారణాలు తెలియదు, కానీ ఆయన కూడా ఏం బ్రదర్ అంటే చాలా చక్కగా మాట్లాడేవాడు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన జోవియల్గా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి గారు అయితే సున్నితమైనటువంటి హాస్య చిత్రత, ఎప్పుడు కూడా చిరునవ్వు ఆయన ముఖం మీద తొండికసలాడుతూ ఉండేది. ఇక ఈయనైతే మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ జర్నలిస్ట్ ఎవరు వెళ్ళినా అన్న అంటే ఆప్యాయంగా మాట్లాడాడు. మరి ఇవాళ మొహాలు చూస్తేంటో ఏదో ఒక చిరకాల వైరం మనతో ఉన్నట్టు అందరితో కూడా ఆ ఫేసుల్లో ఎక్కడ చిరునవ్వు కనపడదు, ఒక రిలాక్సేషన్ కనపడదు. ఏదో ముట్టలాడించుకుంటే వాళ్ళ కసి ఏంటి, వాళ్ళ ద్వేషం ఏంటి, వాళ్ళ కక్ష ఏంటి, ఎవరి మీద, ఎందుకు, ఏం అర్థం కాని పరిస్థితి. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఎవడన్నా మాట్లాడితే వాడిని ఏదో శత్రువుగా చూడటం. ఇది రకమైనటువంటిది పాలకులకి ఇది క్షేమం కాదు. సంక్షేమ పాలన అంటే అది కాదు. ప్రజలు ఏం చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి జరగనప్పుడు క్వశ్చన్ చేస్తారు. జర్నలిస్టుల పని అయితే ఆల్వేస్ క్వశ్చన్ చేయటమే, అంతే తప్ప మీకేదో జాకీలేసి ఆహా ఓహో అని భజన చేయడం కదా. అలాంటివేవో పెట్టుకున్నారు, వాళ్ళకి మీరు ఎకరాలు భూములు ఇస్తున్నారు, అవి చేసుకోండి. బట్ ది ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఆల్వేస్ ఏంటంటే ఎప్పుడు కూడా విషయాలని విమర్శనాత్మకంగానే చూస్తారు. ఇవి మీరు గమనించాలి. ఇదేమి లేకుండా ఏదో మరి ఎందుకో ఈ రకమైన ధోరణి చూస్తే ఇది మాత్రం ప్రజలైతే అక్కడ ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది, విపరీతమైనటువంటి మితిమీరిన హామీలతో పాలనలోకి వచ్చారు. వాటిల్ని మీరు పరిష్కరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందుకని చెప్పని దాన్ని ఏదో చేయడానికి ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక బూచిగా చూపించి ప్రతిదాన్ని అయిన దానికి కాని దానికి పిడికి బియ్యానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పని ఎంతకాలం మీరు సర్వే అవుతారు? విదేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు. ఎంత చండాలపు సంస్కారం అంటే ఇక్కడ విపరీతంగా డిఫర్ అయినటువంటి లీడర్స్ కూడా ఇది దాటి మనం విదేశీ గడ్డ మీద అడుగు పెడితే అక్కడ చాలా సోదరభావంతో పలకరించుకుంటాం. నేను చాలా తెలుగు డయాస్పోరాలకి నేను అమెరికా అన్ని పార్టీల వాళ్ళతో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ఆప్యాయంగా పలకరించుకొని సరదాగా ఉండేవాళ్ళు. అలాంటిది విదేశాలకు వెళితే జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, సమిట్స్కి ఏదన్నా వెళితే అక్కడ తిట్టడం, ఇంకో చోటుకి వెళ్తే తిట్టడం, ఏది నాన్ సెన్స్ ఏంటి? ఎంతకాలం జనాలు ఇది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసు. నేనేమనుకుంటున్నానంటే ఆయన కూడా కంట్రోల్ చేయలేనటువంటి ఒక శక్తుల మధ్య ఆయన ఇరుక్కుపోయాడేమో, దాని ఫలితమే ఇది అని చెప్పి అనిపిస్తుంది. బట్ పీపుల్ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళ వ్యవహారం మార్చుకుంటే వాళ్ళకే మంచిది, కాదంటే
భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సరే, మన గత కొద్ది రోజుల క్రితం అంబటి రాంబాబు నివాసం మీద దాడి జరిగింది. ఆయనకి సంఘీభావంగా కాపు నేతలందరూ కూడా వెళ్ళారు. అయితే ఇక్కడ కొత్త లాజిక్ టీడీపీ మీడియా బయట తీసుకొచ్చింది. అంబటి వ్యక్తిగత కుటుంబ జీవితంలో పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావిస్తున్నారు. ఆయన అసలు కాపు కాదన్నట్టు కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే దీని మీద ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ దౌర్భాగ్యం, ఈ దరిద్రం వాళ్ళకి అలవాటేనండి. ఇదేం కొత్త కాదు. నేను లిటరల్గా చెప్తున్నా. నేను ఒకప్పుడు పెద్ద వాస్తవంగా చెప్తున్నా, సాక్షాత్తు ఇక్కడ కనకదుర్గమ్మ వారి పాదాల ముందు నేను నిలబడి మాట్లాడుతున్నా. నేను మా కుటుంబంగానే సంప్రదాయంగా అమ్మవారి మా ఇలవేలుపు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా. వంగవీటి రంగ ఒక అద్భుతమైనటువంటి లీడర్గా ఎదుగుతున్న రోజుల్లో ఆయన పుస్తకం కూడా వేశారు, బుక్లెట్ కూడా. మీరు ఇక్కడ ఎవరన్నా పాత వాళ్ళని అడగచ్చు. రంగా కాపు కాదని చెప్పని ఈ దౌర్భాగ్యులు ప్రచారం చేశారు. నేను జర్నలిస్ట్గా నేను ఒక అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి ఇది చేస్తే నా మీద ఆ రకమైనటువంటి భరత ప్రచారం చేశారు. వాళ్ళకి అది అలవాటు. అది వాళ్ళకంటే వాళ్ళకి హ్యాబిచువల్. ఇది రాజశేఖర రెడ్డి కాదంటారు, జగన్మోహన్ రెడ్డిని రెడ్డి కాదంటారు. ఇది ఒక చీప్ పాలిటిక్స్. ఆ విధంగానే వాళ్ళు అంబటి రాంబాబుని, ఎందుకంటే మొత్తం కాపులందరూ ఏకమై ఆయన వెనక నిలబడుతున్న పరిస్థితుల్లో ఆయన ఒక పద్మనాభం గారు ముద్రగడ, ఆయన ఒక శబదం చేసి శబదానికి అనుగుణంగా ఆయన రెడ్డి అని మార్చుకున్నాడు. రెడ్డి అని మార్చుకున్న మాత్రం కులాన్ని మార్చుకోలేదుగా. కుల రికార్డులో పేరు మార్చుకున్నాడు ఆయన. మీకు అటు రాయలసీమకి వెళితే ఈ రోజున కూడా చూడండి, గెజెట్స్లో రెడ్డి అని అక్కడ కులం పేరు లేదు. రెడ్డి క్యాస్ట్ కాదు అక్కడ రెడ్లందరికీ కూడా కాపు అని ఉంటుంది మీకు. వాళ్ళంతా ఆ రోజుల్లో ఏంటంటే బ్రిటిషర్స్ టైంలో కొంచెం ఒక ఎలివేషన్గా భూస్వాములుగా ఎదిగిన వాళ్ళకి కొంతమందికి సర్ అని, కొంతమందికి రావ్ అని, కొంతమందికి బహదూర్ అని, కొంతమందికి రెడ్డి అని ఇట్లా టైటిల్స్ ఇచ్చేవాళ్ళు. అట్లా డిరైవ్ అయినటువంటి ఒక గ్రూపు రెడ్డి గ్రూపు. అంతే తప్ప మూలాలకు వెళ్ళినట్టయితే రెడ్లని కాపుల్ని మీరు విడదీయలేరు. అందుకని కాపులు కాదని, రెడ్లు కాదని ఒక చౌకబారు దిగజారుడు రాజకీయం తప్ప అది మరొకటి కాదు. మొన్న సంక్రాంతికి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అసలు సంక్రాంతి పండుగ అంటే కమ్మవారి పండుగ అని చెప్పి కూడాను ప్రచారం చేసుకున్నారు. నేను అలాంటి అంగుష్ట మాత్రలు అంటానే కదా, ఈ అంగుష్ట మాత్రలు వాళ్ళ అవాకులు చెవాకులు వాళ్ళ గురించి నేనేం కామెంట్ చేస్తాను. మన స్థాయి కాదు అసలు. చాలా సార్, మొత్తం ఈ 18 నెలల్లోనే పార్టీ స్టేటస్ కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకని డౌన్ఫాల్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా ప్రజలు ఎందుకని తరలి వస్తున్నారు? ఇదే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గొబ్బెల్స్ ప్రచారం అనేది చదువుకున్నాం మనం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాం. గొబ్బెల్స్ ప్రచారం అంటే ఎంత బలంగా ఉంటుందనేది చరిత్రలో చదివాం. కానీ అదే గొబ్బెల్స్ ప్రచారంతో వీళ్ళు రాజ్యాధికారాన్ని తీసుకొని వచ్చారు. తీసుకున్న తర్వాత అది మెల్లగా ఆ మబ్బులన్నీ కూడా పటాపంచలు అయిపోయి మధ్యందిన మార్తాండు అనే సత్యం ఇవాళ బయటకు వస్తున్నప్పుడు అయ్యో ఎంత చేసామా మనం, పాపం అన్యాయంగా అబ్బాయిని ఇది చేసామే, నా చెవులతోనే విన్నా ఆ బాబుని పాపం అనవసరంగా మనం ఇది చేసుకున్నామే, చాలా పాపం మంచివాడు ఇది అని పబ్లిక్ రియలైజ్ అవుతున్నారు. ఆ రియలైజ్ అవుతున్నప్పుడు వీళ్ళు హామీలను ఫుల్ఫిల్ చేయలేక ముఖ్యంగా ఇక్కడ నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద నాకేం ద్వేషం లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు తనదైనటువంటి పబ్లిక్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఆగిపోయచ్చు. ఆయనదైనటువంటి శైలిలో గతంలో ఆయన ఒక సమైక్యాంధ్రాలో ఒక పరిపాలన చేశాడు. చాలామందితో ప్రశంసలు అందుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారిని కూడా అందరూ ప్రశంసించిన ఇది లేదు. వ్యవసాయ ఆహారాల వాటన్నిటిలో ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు, ఐటీ వాళ్ళు కొంతమంది ఏదైనా వాళ్ళు ఉన్నారు. అలా ప్రతి నాయకుడికి ఫార్ అగైనెస్ట్ ఉంటుంది. కానీ ఈ రోజున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన బందీ అయ్యాడని నేను నిర్ద్వందంగా చెప్తున్నాను. కొన్ని శక్తుల చేతిలో ఆయన బందీ అయ్యాడు. పరిపాలన ఊరికి తను క్లెయిమ్ చేసుకుంటున్నాడు. తన చేతుల్లో లేదు కాబట్టి ఈ అమానుషం, అమానవీయత్వం, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దౌష్ట్యం వీటన్నిటికీ పరాకాష్ఠగా అసహించుకుంటున్నారండి పక్క రాష్ట్రంలో. మేము చూస్తున్నాం కదా, చీచీచి అరే ఇందిరాబాయి ఇంతేంద్రాబాయి అన్యాయం, ఇళ్లలోకి జనావాసాల మధ్యలో ఇళ్ళు తగలబెట్టడం, దాడులు చేయటం ఇందిరాబాయి ఇదేంది, ఎక్కడున్నామా అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. అది రాంబాబు ఇల్లా ఇంకొకళ్ళు ఇల్లా కాదు, అక్కడ పబ్లిక్ నివసిస్తున్నారు. ఈ భారతదేశంలో ఈ చట్టం రాజ్యాంగం ఎందుకు ఇచ్చిందంటే ఒక భద్రత కల్పించింది, రైట్ టు లివ్ అని. ఆ రైట్ టు లివ్ అనేటువంటి ప్రాథమిక హక్కుని మీరు వైలేట్ చేసేటువంటి రైట్ ఎవరు ఇచ్చారు? ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్.
మీకు ఏదైనా కావాలంటే కేసులు పెట్టుకోండి, అరెస్ట్ చేయండి. అంతేగాని ఇల్లు తగలబెట్టడం ఏంటి? ఇల్లు తగలబెట్టిన దాని మీద కొన్ని కేసులు పెట్టారా? ఇప్పుడు ఎరోజన్ ఆఫ్ ది హౌసెస్కి పెట్టాల్సినటువంటి కేసు సెక్షన్ 335, 336 పెట్టాలి. దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 10 years ప్రిజన్ ఉంటుంది. లేదంటే ఆ చట్టాలు పెట్టాల. రేపు పొద్దున ఖచ్చితంగా వాటిని కోర్టులు ఇనిషియేట్ చేస్తాయి. అప్పుడు వీళ్ళ మాటలు విని వెళ్ళిన వాళ్ళకి చుక్కలు కనపడతాయి.